ఈవినింగ్ టీ టైంలో చాలా క్విక్‌గా చేసేసుకునే బ్రెడ్ పకోడా ఎప్పటిలాగే కాకుండా కాస్త డిఫరెంట్‌గా, ఇంకాస్త టేస్టీగా ఒకసారి ఇలా ట్రై చేయండి. పైకి క్రిస్పీగా చాలా బావుంటాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు వరకు శనగపిండి, బియ్యపిండి, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న హాఫ్ ఇంచ్ వరకు అల్లం, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే జీలకర్ర, వాము అన్నీ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్‌ని కలుపుకోవాలి. ఇందులోనే చిటికెడు వంట సోడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక బ్యాటర్ లో బ్రెడ్ పీసెస్ ముంచుకొని ఆయిల్ లో వేసుకోవాలి. కడాయికి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని వెంటనే కదపకుండా ఒక నిమిషం ఆగి రెండు వైపులు ఫ్లిప్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కాస్త కలర్ మారి చక్కగా వేగాక జల్లెల్లో తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో బెస్ట్ స్నాక్ ఇది. మీకు నచ్చాయి కదా? అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.